స్వీట్ హార్ట్, ఈ గాయానికి కారణమైన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ అంతు చూస్తాను. నిన్ను బాధ పెడుతున్న వాళ్లకు నరకం ఏంటో చూపిస్తాను. నువ్వు ఏం చెప్పకున్నా పర్వాలేదు. నేను కనుక్కోలేను అని అనుకున్నావా? నువ్వు దాస్తున్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుని తీరుతాను అని మనసులో కోపంగా అనుకుంటాడు విజయ్. తర్వాతేంటి? మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 142. ఆఫీస్ గదిలోని చిన్నపాటి అలజడి తర్వాత స్వప్నిక తన భర్త కౌగిల్లో కళ్ళు మూసుకొని ప్రశాంతతను వెతుక్కుంటోంది. కానీ విజయ్ మనసు మాత్రం ఉప్పెనల ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. తన వైఫ్ని ఆయుధంగా మార్చుకొని తనని మట్టుపెట్టడానికి ట్రై చేస్తున్న ఆ కిరాతకుడు ఎవరో తేల్చుకోవాలనే కసి అతని కళ్ళల్లో మెరుస్తోంది. విజయ్ ఒక్కసారిగా ఏదో నిర్ణయానికి వచ్చినట్టు గంభీరంగా తన గొంతు సవరించుకుని, స్వీట్ హార్ట్ రా, మనం లంచ్ చేద్దాం, ఆకలి వేస్తుంది కదా అని అంటాడు మెల్లిగా. అతని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన స్వప్నిక మెల్లిగా దూరం జరుగుతూ సర్దుకొని, విజయ్ కూర్చో, నువ్వు, నేను సర్వ్ చేస్తాను అని అంటుంది. ముందు ఒకసారి నీ ముఖం చూసుకో, ఎలా ఉన్నావో. నువ్వు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యిరా, అప్పటి వరకు నేను ఇక్కడ అన్నీ సెట్ చేస్తాను అని అంటాడు విజయ్. స్వప్నిక అలాగే అని చెప్పి విజయ్ పర్సనల్ రూమ్లో ఉన్న అతని రెస్ట్ రూమ్లోకి వెళ్తుంది. ఆమె లోపలికి వెళ్ళడమే ఆలస్యం. విజయ్ ఫోన్ తీసి కాశీకి కాల్ చేస్తాడు. కాశీ వెంటనే ఒక స్ట్రిప్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, అలాగే యాంటీసెప్టిక్ లోషన్, కాటన్, ఇంకా మంచి ఒక ఆయింట్మెంట్ తీసుకుని రా ఇక్కడికి, అర్జెంట్ అని ఫోన్ కట్ చేసిన విజయ్ మరో నెంబర్కి డయల్ చేసి, ఉమెన్ వేర్ పర్పస్ ఒక ఓవర్ సైజ్ బ్లాక్ షర్ట్, ఇంకా దానిపై బ్రౌన్ డెనిమ్ జాకెట్, మళ్ళీ లైట్ బ్లూ కలర్ జీన్స్ కావాలి, ఒక పావు గంటలో ఇక్కడ అవి ఉండాలి అని ఆర్డర్ ఇస్తాడు. పావు గంట తర్వాత స్వప్నిక స్నానం చేసి బాత్ రోబ్ వేసుకుని బయటకు రాగానే కాశీ పంపిన మెడిసిన్స్ అప్పటికే టేబుల్ మీద ఉంటాయి. ఆమె అడుగు బయట పెట్టగానే విజయ్ ఆమెను ఒక మల్లె చెండును ఎత్తుకున్నట్టు అమాంతం చేతుల్లోకి తీసుకుంటాడు. భయంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పుడు విజయ్ ఏమైనా అడిగితే ఏం ఆన్సర్ ఇవ్వాలి అని మనసులో అనుకుంటుంది స్వప్నిక. కానీ విజయ్ ఆమెని ఏమీ అడగలేదు. ఆమె చూపుల్లోని భయాన్ని గమనించి ఒక చిన్న చిరునవ్వు నవ్వడంతో ఆ నవ్వు వెనుక ఉన్న ప్లాన్ ఏంటో అర్థం కాక తన రెండు చేతుల్ని అతని మెడ చుట్టూ హారంలా వేసి విజయ్ గుండెల్లో ముఖం దాచుకుంటుంది స్వప్నిక. విజయ్ ఆమె తలపై ముద్దు పెట్టి ఆమెను నెమ్మదిగా బెడ్ దగ్గరకు తీసుకెళ్లి పడుకోబెడతాడు. తన మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్న ఆమె చేతులను తప్పించాలని చూస్తున్న విజయ్ షర్ట్ కలర్ని రెండు వైపులా పట్టుకుని అతని కళ్ళల్లోకి భయంగా చూస్తుంది స్వప్నిక. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్ ఫర్ యూ అని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు విజయ్. స్వప్నికకు ఏదో చెప్పాలని ఉంది, కానీ చెబితే విజయ్ ఎక్కడ దూకుడుగా ముందుకు దూసుకెళ్తాడోనన్న భయం. అది కూడా విజయ్కి తెలుసు. అందుకే ఆమెను మళ్ళీ క్వశ్చన్ చేయకుండా స్వప్నిక వేసుకున్న బాత్రోబ్ డోరీపై చేయి వేస్తాడు విజయ్. వెంటనే అతని గాబరగా చూస్తూ అతని చేయిపై తన చేయి వేస్తుంది స్వప్నిక. అంతే, ఆమె వైపు చాలా తీక్షణంగా చూస్తాడు విజయ్. వెంటనే అతని చేయిపై ఉన్న తన చేయిని తీసేస్తుంది స్వప్నిక. అప్పుడు ఆ డోరీని వదులు చేసి బాత్రోబ్ని ఆమె భుజం మీదుగా పక్కకు తప్పిస్తాడు విజయ్. అక్కడ నల్లగా మాడిపోయి చర్మం ఊడి కనిపిస్తున్న విజయ్ అనే అక్షరాలు అతని గుండెను బాధతో పిండేస్తాయి. తన నోటితో గాలిని మెల్లిగా ఆ గాయంపై ఊదుతూ తన పెదవులతో ఆ చుట్టుపక్కల తడిముద్దులు కురిపిస్తాడు విజయ్. ఆ స్పర్శకి స్వప్నిక హాయిగా కళ్ళు మూసుకుంటుంది. విజయ్ తన జేబులో ఉన్న ఆ ఆయింట్మెంట్ని తీసి చాలా సున్నితంగా ఆ గాయంపై అప్లై చేస్తాడు. ఇందులో డోర్ నాక్ అవ్వడంతో బయటకు వెళ్ళి ఒక కవర్ పట్టుకొస్తాడు విజయ్. ఇదిగో, ఈ బట్టలు వేసుకుని రెడీ అయిరా, నేను బయట ఉంటాను అని అతను
బయటకు వెళ్ళి పాటిల్కి ఫోన్ చేసి సీక్రెట్గా ఏదో మాట్లాడతాడు. కొద్దిసేపటికి స్వప్నిక ఆ కొత్త బట్టల్లో క్యూట్గా ముద్దుగా మెరిసిపోతూ బయటకు వస్తుంది. ఇంతవరకు సారీ బ్లౌజులో ఉన్న ఆమెకు బ్లౌజు టైట్గా ఉండి ఆ గాయం నొప్పిని భరించడానికి చాలానే కష్టపడింది. అది అర్థం చేసుకున్న విజయ్ ఇప్పుడు తెప్పించిన ఈ ఓవర్ సైజ్ షర్ట్ మళ్ళీ దానిపై డెనిమ్ జాకెట్ వేసుకోవడం వల్ల లూజ్గా ఉన్న ఆ డ్రెస్ స్వప్నికకి ఆ గాయం నుండి చాలా రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. విజయ్ అప్పటికే ప్లేట్లో ఫుడ్తో రెడీగా ఉంటాడు. రా కూర్చో అని పిలుస్తాడు అతను. అతను ప్రేమగా పిలవడంతో స్వప్నిక వచ్చి కూర్చోగానే విజయ్ సోరకాయ పప్పు, నెయ్యి, ఆవకాయ కలిపిన ముద్దను ఆమె నోటికి అందిస్తాడు. అతను కోపగించుకోకుండా ఇంత కూల్గా ఉండటంతో ఆమె ఆశ్చర్యంగా కొంచెం భయంగానే నోరు తెరుస్తుంది. ఆమెకు తినిపిస్తూ మధ్య మధ్యలో తను కూడా ఒక ముద్ద తింటూ హౌ ఈజ్ ఇట్, ఎలా ఉంది అని కళ్ళెగరేస్తాడు విజయ్. ఆ ముద్ద మింగుతూ సంతోషంగా చాలా బాగుంది విజయ్, ఆవకాయ ఘాటు, పప్పు కమ్మదనం అదిరిపోయింది అని మెరిసే కళ్ళతో అంటుంది స్వప్నిక. ఆ సమయంలో ఇద్దరి కళ్ళల్లో ఒక వింతైన మెరుపు ఉంది. ఒకరు గాయాన్ని దాస్తున్నారని, మరొకరు ఆ గాయానికి కారణమైన వాడి వేటలో ఉన్నారని ఇద్దరికీ తెలుసు. కానీ ఆ క్షణం మాత్రం కేవలం వాళ్ళిద్దరూ ఒక ప్రేమని అనుభవిస్తున్నారు. ఆఫీస్ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. విజయ్ అందించిన ఆవకాయ అన్నం ముద్దను తింటుంటే స్వప్నిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అది కేవలం ఆవకాయ ఘాటు కాదు, తన భర్త తనపై చూపిస్తున్న అపరిమితమైన ప్రేమ తాలూకు సంతోషం అది. విజయ్ ఆమెకు తినిపిస్తూనే తను కూడా తింటున్నాడు కాబట్టి ఆ టేస్ట్ చూడగానే అతనికి అర్థమైపోతుంది అది స్వప్నిక చేతి వంటేనని. ఇంతకుముందే ఇంట్లో జరిగిన డ్రామా అంతా తన ల్యాప్టాప్లో సీసీ కెమెరాల ద్వారా చూశాడు విజయ్. ఆ మాడిపోయిన చపాతీలు, ఉడికి ఉడకని ఆలు కర్రీ చేసిన ఆ డాలీ ఎవరో అతనికి ముందే తెలుసు. తన స్వప్నికను రిస్క్లో పడేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఒక బొమ్మను తన పైకి వదిలిన ఆ నీచమైన ప్లాన్ వెనుక ఉన్నదెవరో విజయ్కి ఇంకా మెల్లిమెల్లిగా అర్థమవుతోంది. చాలా రోజులైనట్టుంది స్వప్ని ఇంత మంచి భోజనం చేసి, దాదాపు 2 రోజులవుతుంది అని అంటాడు విజయ్. స్వప్నిక ఒక్కసారిగా కంగారుగా అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఇతనికి అంతా తెలిసిపోయిందా, లేక ఆట పట్టిస్తున్నాడా అన్న డౌట్ వల్ల ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగి స్వప్నిక ఉక్కిరి బిక్కిరి అవుతుంది. విజయ్ మనసులో మాత్రం రగిలిపోతున్నాడు. తన నెట్వర్క్, తన స్పెషల్ ఫోర్స్ గురించి ప్రపంచానికి అంతటికీ తెలుసు. న్యూయార్క్లో ఉండి కూడా తన ఫ్యామిలీని 1000 కళ్ళతో కాపాడుకున్న మొనగాడు తను. అలాంటిది తన ప్రాణమైన స్వప్నికను అడ్డు పెట్టుకుని తనను మట్టు పెట్టాలని చూస్తున్న ఆ దొంగనా కొడుకుల్ని వదిలే ప్రసక్తే లేదు. స్వప్నిక తన బలహీనత అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆమె తన బలమని వాళ్లకు త్వరలోనే చూపిస్తాడు. ఆ బ్లూ డెనిమ్ జాకెట్, జీన్స్లో స్వప్నిక చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఆమె తన వైపు భయంగా ఏదో అడగబోతున్నట్టు చూడటం గమనించిన విజయ్ ఏమీ తెలియనట్టు ప్రేమగా ఆమె తల నిమురుతాడు. విజయ్, నువ్వు నన్ను ఏమీ అడగవా? నీ వెనుక అసలేం జరుగుతుందో నీకు తెలుసా అన్న క్వశ్చన్ ఆమె కళ్ళల్లో మెదులుతుంటాయి. ఏమీ లేదు స్వీట్ హార్ట్, ప్రస్తుతానికి నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు అన్న ఫీలింగ్ అతని కళ్ళు చెబుతుంటాయి. తను అడగాల్సిన ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా స్వప్నిక భయపడి దూరమవుతుందని విజయ్కి తెలుసు. అందుకే ఆ సిచ్యువేషన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నాడు. భోజనం పూర్తయ్యాక ఆమెను మళ్ళీ అమాంతం ఎత్తుకుని బెడ్పై పడుకోబెడతాడు విజయ్. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో స్వప్ని, నేను ఆఫీస్ వర్క్ చూసుకుంటాను, మైండ్లో ఎలాంటి స్ట్రెస్ పెట్టుకోవద్దు, సరేనా అని అంటాడు విజయ్. అతను అంత కూల్గా ఉండటం చూసి ఆమెకు అయోమయంగా ఉంది. ఈ ఐరన్ మ్యాన్ ఇంత శాంతంగా ఎలా ఉన్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. విజయ్, అది నేను తొందరగా వెళ్ళిపోవాలి,
అని తడబడుతూ అంటుంది స్వప్నిక. స్వీట్ హార్ట్, నువ్వు చేసుకున్న ఆ గాయం వల్ల నీకు కొంచెం ఫీవర్ ఉన్నట్టుంది. ఈ టాబ్లెట్ వేసుకుని పడుకో, మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని మెల్లిగా అంటాడు విజయ్. స్వప్నిక ఒకసారి భయంగా అతని వైపు చూస్తుంది. మరి మరి అది కాదు విజయ్, నేను వెళ్ళాలి ప్లీజ్, లేట్ అయితే కష్టం విజయ్ అంటుంది మళ్ళీ. ఆమె కళ్ళల్లో భయం, ఆ గాయం వల్ల నొప్పి విజయ్ గుండెను కోసేస్తున్నాయి. స్వప్నికను అలా చూస్తుంటే ఆ శత్రువుల మీద విపరీతమైన కోపం వస్తుంది అతనికి. కానీ ఇప్పుడు అది చూపించే సమయం కాదు. ఆమెను మెల్లిగా దగ్గరికి తీసుకుంటాడు. విజయ్ బెడ్ మీద ఆమె పక్కనే కూర్చుని ఆమెను తన గుండెల మీదకు తీసుకొచ్చుకుంటాడు. స్వప్నిక అతని వెచ్చని స్పర్శలో తన భయాన్నంతా మర్చిపోవాలని ట్రై చేస్తోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు స్వీట్ హార్ట్, ఇక్కడ నా గుండె మీద తల పెట్టుకుని పడుకో. నీకు రక్షణగా నేనున్నాను, అది మర్చిపోకు. నీ కన్నీటి చుక్కకు కారణమైన ప్రతి ఒక్కరికి, నీ ఒంటి మీద ఉన్న ఆ గాయానికి సమాధానం నేను చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు నా పాత స్వప్నిక కావాలి అని మెల్లిగా ఆమె చెవి దగ్గర గుసగుసగా అంటాడు విజయ్. అతని మాటల్లోని బేస్ ఆమెకు ధైర్యాన్నిస్తుంటే అతని చూపుల్లోని ఆరాధన ఆమెను కరిగించేస్తుంది. విజయ్ ఆమె నుదుటిపై సుదీర్ఘంగా ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దులో భరోసా ఉంది, అంతకు మించిన ప్రేమ ఉంది. స్వప్నిక మెల్లిగా అతని చొక్కా కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టులో నన్ను వదిలి వెళ్ళొద్దు అన్న ఆర్జీ ఉంటుంది. విజయ్ ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తాడు. స్వప్ని, ఈ కళ్ళు భయపడటానికి పుట్టలేదు, నన్ను ప్రేమించడానికి పుట్టాయి. ఆ ప్రేమను మాత్రమే నాకు ఇవ్వు, మిగిలిన విషయం నేను చూసుకుంటాను అని మెల్లిగా అంటాడు విజయ్. ఆ మాటలకు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతాయి. ఆ నీటి చుక్కను తన పెదవులతో తుడుస్తూ ఆమెను మరింత గాఢంగా హగ్ చేసుకుంటాడు విజయ్. ఏ అడ్డంకులొచ్చినా, ఏ శక్తులు విడిదీయాలని చూసినా తన ప్రాణం తన దగ్గరే ఉంటుందని ఆ నిశ్శబ్దంలోనే ఇద్దరు ఒకరికొకరు ఒట్టు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆమె మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. విజయ్ మనసులో ఆలోచనలు ఇంకా సుడిగుండంలా తిరుగుతూనే ఉన్నాయి. నిద్రపోతున్న స్వప్నిక ముఖాన్ని చూస్తూ ఆమె వేసిన ఆ మాస్టర్ ప్లాన్ని ఎనలైజ్ చేసుకుంటాడు. స్కైలైన్ టెండర్ విషయంలో స్వప్నకు చూపిన తెలివితేటలు చూస్తుంటే అతనికి గర్వంగానూ అంతకు మించిన భయంగానూ ఉంటుంది. మెల్లిగా లేచిన విజయ్ కిటికీ దగ్గరకు వెళ్లి బయట కనిపిస్తున్న సిటీ వైపు చూస్తూ తనలో తానే అనుకుంటాడు, స్మార్ట్, వెరీ స్మార్ట్ స్వప్ని. డాలీ తన ఫస్ట్ కోట్ని లీక్ చేస్తుందని ముందే ఊహించి సెకండ్ టైం అంతకంటే భారీగా తగ్గించి బిడ్ వేశావు నువ్వు. రేపు రిజల్ట్ రాగానే అసలు రంగు బయటపడుతుంది అని అనుకున్న అతను టేబుల్ మీద ఉన్న తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి డేటాను స్కాన్ చేస్తుంటాడు. ఒకవేళ ఆ స్కైలైన్ టెండర్ స్వప్నిక వేసిన ఫస్ట్ కోట్ కంటే కొంచెం తక్కువగా ఎవరైనా వేసి ఉంటే అది ఖచ్చితంగా డాలీ పంపిన ఇన్ఫర్మేషన్ వల్లే జరిగి ఉంటుంది. దానివల్ల ఆ బ్లాక్ షిప్ ఎవరో రేపు దొరికిపోతాడు. కానీ స్వప్నిక అంతకంటే రెండింతలు తక్కువ కోట్ చేసింది కాబట్టి ఆ టెండర్ ఖచ్చితంగా మనకే వస్తుంది అని అనుకున్న విజయ్ ముఖంలో ఒక చిన్న క్రూరమైన నవ్వు మెరిసి అలా మాయమై వెంటనే అతని ముఖం ఒక్కసారి సీరియస్గా మారుతుంది. టెండర్ మనకు రావడం అంటే డాలీని ఇక్కడికి పంపిన వాళ్లకు స్వప్నిక వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టిందని వాళ్లకు ఆ విషయం అర్థమైపోతుంది. వాళ్ళ మీద నాకు ఏదో డౌట్ వచ్చిందని కూడా వాళ్ళు పసిగట్టేస్తారు. అలా తెలిస్తే వాళ్ళు ఊరుకోరు. స్వప్నిక ప్రాణాలకు ముప్పు మొదలవుతుంది. వాళ్ళు తనను ఎలాగైనా మాయం చేయాలని చూస్తారు అని మనసులో ఆలోచిస్తున్న విజయ్ వెంటనే తన ఫోన్ తీసి సెక్యూరిటీ హెడ్కి ఫోన్ చేస్తాడు. పాటిల్, రేపు మార్నింగ్ 10 కల్లా స్కైలైన్ టెండర్ అనౌన్స్మెంట్ ఉంది. ఆ రిజల్ట్ రాగానే సిటీలో ఉన్న మన సేఫ్ హౌస్లని అలర్ట్ చేయండి. ఎక్కడ ఏ చిన్న లూప్ హోల్ కూడా ఉండకూడదు. ప్రతి మూమెంట్ని
గమనిస్తూ ఉండండి. మరో విషయం, ఇందాక నీకు చెప్పాను కదా, రేపు మన రవిచంద్ర మ్యాన్షన్ నుండి ఏ ఒక్కరు బయటకు వెళ్ళినా వాళ్ళని ఫాలో కావడానికి మన మనుషులని పంపించు. ముఖ్యంగా ఆ స్వప్నిక రూపంలో ఉన్న ఆ డాలీని ఫాలో కమ్మని ఖచ్చితంగా చెప్పు అని అన్న విజయ్ తర్వాత ఏం చేయాలో పాటిల్కి వివరంగా చెబుతాడు. ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చి స్వప్నిక పక్కన కూర్చుంటాడు విజయ్. ఆమె నిద్రలో కూడా ఏదో కలవరపడుతున్నట్టుగా ఉంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా నొక్కుతాడు విజయ్. భయపడకు స్వీట్ హార్ట్, నువ్వు నన్ను, మన బిజినెస్ని, మన ఫ్యామిలీని కాపాడటానికి ఈ రిస్క్ తీసుకుంటున్నావు. ఇప్పుడు నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. ఆ డాలీ వెనుక ఉన్నవాళ్ళు నిన్ను తాకాలంటే ముందు ఈ విజయ్ని దాటుకుని రావాలి. నువ్వు వేసిన ఎత్తుగడ రేపు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. దానికి ఫినిషింగ్ టచ్ నేనిస్తాను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమెకు ఇబ్బంది కలగకుండా దుప్పటి కప్పుతాడు విజయ్. తన మైండ్లో ఇప్పటికే ఒక పక్కా ప్లాన్ రెడీ అయిపోతుంది. రేపు ఆఫీస్లో టెండర్ ఓపెన్ అయ్యే సమయానికి కేవలం బిజినెస్ డీల్ మాత్రమే కాదు, ఒక ముసుగు కూడా తొలగిపోబోతుంది అని అనుకుంటాడు విజయ్. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా ముసుగు? ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.